ఎనస్థిషియా అంటే లాస్ ఆఫ్ టచ్ సెన్సిబిలిటీ. అంటే ఎనస్థిషియా అంటే ఏంటి? ముట్టుకుంటే మనకి ఎటువంటి స్పర్శ స్పర్శ ఉండదు తెలియకుండా మేడం. ఉండని మనం ఎనస్థిషియా అంటాం. అదే ఎనర్జియా అంటే ఏంటి? మనం ఏదైనా పడిపోతాం అనుకో, పడిపోయాం అక్కడ మనకి దెబ్బ తగిలి పడిపోయిన చోట మనం దెబ్బ తగిలినప్పుడు అక్కడ మనకు నొప్పి కింద అనిపిస్తుంది. కానీ ఇది ఎనర్జియా ఉన్న వాళ్ళకైతే ఎటువంటి పెయిన్ ఉండదు. ఓకేనా? అవును మేడం. ఎనర్జియా ఉన్న వాళ్ళకైతే ఎటువంటి పెయిన్ ఉండదు, నొప్పి అనిపించదు. ఇంకా అయ్యో ఇక్కడ ఏంటి దెబ్బ తగిలింది, నాకు ఇక్కడ ఇంజురీ అయింది కానీ నాకు ఎటువంటి నొప్పి రావడం లేదు, అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? ఎనర్జియా అంటాం. అనేది ఏమంటాం? ట్యూమర్ అంటే ఏంటో చెప్పండి. అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ అరైజింగ్ అబ్నార్మల్ ఫ్రమ్ గ్రోత్ టిష్యూస్. అరైజింగ్ ఫ్రమ్ టిష్యూ. అంటే అంటే గ్రోత్ Equivalent అయితే ఎంత సరిగ్గా చెప్తున్నారు? టిష్యూస్ లేకపోవడం. అనేది గ్రోత్ పెరగదు మేడం. టిష్యూస్ అనేది చెప్పండి. ట్యూమర్ ఓమా మేము ట్యూమర్ అంటే ట్యూమర్ అంటే ఇప్పుడు మన బాడీలో టిష్యూస్ ఉంటాయి. టిష్యూస్ అనేవి నార్మల్ గా గ్రోత్ అవుతూ ఉంటాయి. అదే అలా కాకుండా దానికి అదే అంటే అపరిమితంగా అంటే అలా పెరిగిపోయింది అనుకోండి, దాన్ని మనం ట్యూమర్ అంటాం. ఓకేనా? మన Okay. బాడీలోని ట్యూమర్ అంటే ఏంటంటే మన బాడీలో టిష్యూస్ ఉంటాయమ్మా. టిష్యూస్ ఉన్నప్పుడు ఆ టిష్యూస్ అనేవి అపరిమితంగా అంటే దానికి అదే వెంటనే పెరిగిపోవడానికి మనం ట్యూమర్ అంటాం. సపోజ్ ఇప్పుడు మనం క్యాన్సర్ అని అంటున్నాం కదా, అది అలాంటి ట్యూమర్స్ ఏమవుతాయి, ఎలా వస్తాయి అంటే టిష్యూస్ అనేవి దానికి అదే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? దానికి ఓకే అదే మేడం. ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం ట్యూమర్ అని అంటాం. ఓకే మ్యామ్. బిగైన్ అంటే మైల్డ్ గ్రోత్, డోంట్స్ ఎండ్ రేంజ్ లైఫ్. నాట్ ఎండేంజర్ లైఫ్. అంటే బినైన్ అంటే ట్యూమర్స్ లో ఫస్ట్ మా. ఓకేనా? ట్యూమర్స్ లో ఫస్ట్ దాన్ని మనం బినైన్ అంటాం. ఓకేనా? బినైన్ అనేది మనకి దానికి అదే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ట్యూమర్ అనేది వచ్చింది, దాని గ్రోత్ అనేది పెరుగుతుంటుంది మన బాడీలో. అదే విధంగా బినైన్ ట్యూమర్ లో ఫస్ట్ దాన్ని మనం బినైన్ అంటాం. బినైన్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది కానీ మనం దాన్ని డాక్టర్స్ అనే వాళ్ళు ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? బినైన్ Okay. అంటే ట్యూమర్ లో ఫస్ట్ది. ట్యూమర్స్ అనేవి 2 టైప్స్, మెలిగ్నెంట్ బినైన్ ట్యూమర్, మెలిగ్నెంట్ ట్యూమర్. దాంట్లో ఫస్ట్ది బినైన్. దాంట్లో ఏమవుతుందంటే ట్యూమర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది కానీ దాన్ని మనం ట్రీట్ చేయొచ్చు. ఎలా ట్రీట్ చేస్తాం? దాన్ని మన బాడీలోంచి రిమూవ్ చేయడం, లేకపోతే దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చేయొచ్చు. అలా చేయడం వల్ల మనకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫోన్ చేస్తామనిలే. ఓకేనా? Okay. ఏంది ఇయర్ ఫోన్ చేసింది? నోట్ చేసుకోండి. ఎవరు చూడన్నా నోట్ చేయండి మా. hyperplasia increasing in size due to the rise in number of అని చెప్తున్నారు మేడం సెల్స్ ఒక్క నిమిషం. ఇన్కంప్లీట్. హైపోప్లాజియా. ఓహో, నువ్వు వినలేదు కదా, సారీ మా. నిన్న మా సార్ మిస్టేక్ వల్ల అలా జరిగింది. హైపోప్లాజియా అంటే ఇన్కంప్లీట్ డెవలప్మెంట్. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అనేవి ఎటువంటి ఇంక్రీజ్ లోని, అదే విధంగా నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా, సెల్స్ ఇంక్రీజ్ అవ్వడంలోని, అదే విధంగా దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ లో కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేకపోతే దాన్ని హైపోప్లాజియా అని అంటాం. ఓకేనా? సారీ మా, నేను చూసుకోలేదు సరిగ్గా నిన్న. సరే మేడం. ఓకే. స్టార్టింగ్ ఇక్కడి నుంచే మేడం. మా స్టార్టింగ్ ఇక్కడి నుంచే మేడం. ఎస్ మా, ప్లాజియా. హైపోప్లాజియా నుంచి రాసుకోండి. అంటే మీకు నిన్న రాంగ్ ఇచ్చాను కదా. టాపిక్ ఏమని పెట్టాలి మేడం? టాపిక్ క్లినికల్ మెడికల్ టెర్మినాలజీ అని పెట్టండి మా. క్లినికల్ అని అర్థం పెడతా కదా మేడం. ఓకే మా, క్లినికల్ టెర్మినాలజీ. మా ఈ రోజు స్టార్టింగ్ నుంచి పెట్టాను మా నేను. హైపోప్లాజియా నుంచి నోట్ చేసుకోండి అందరూ. ఓకేనా? ఓకే. కొంచెం మూవ్ చేయండి. మనోజ్, బినైన్ అంటే మన బాడీలో ట్యూమర్ ఉంటుంది కదా. ఇప్పుడు ట్యూమర్ లో 2 టైప్స్ మా. బినైన్ ఒకటి, మలిగ్నెంట్ ఒకటి. ట్యూమర్స్ లో 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో బినైన్ అనేది ఫస్ట్ వన్.
దాంట్లో ఏంటంటే మన బాడీలో ట్యూమర్ అనేది దాని యొక్క మైల్డ్ గ్రోత్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది, దాని గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ వల్ల యూజ్ ఉంటుంది. అంటే ఎలా, ఇప్పుడు ఆ ట్యూమర్ ని రిమూవ్ చేయొచ్చు మన బాడీ నుంచి. అదే విధంగా ట్యూమర్ కి సంబంధించిన మెడిసిన్స్ అని మనం యూజ్ చేయడం వల్ల ఆ ట్యూమర్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది. అంటే ఆ డిసీజ్ నుంచి మనం క్యూర్ అవుతాం. ఓకేనా మనోజ్, అర్థమైందా? మేడం క్వాడ్రిప్లేజియా అంటే మేడం క్వాడ్రిప్లేజియా అంటే మన బాడీలోని పెరాసిస్ వస్తుంది కదమ్మా. పెరాసిస్ అనేది మన బాడీలో 2 కాళ్ళు 2 చేతులకి, అంటే 2 కాళ్ళకి వచ్చింది అనుకోండి, అదే విధంగా 2 చేతులకి వస్తే దాన్ని మనం క్వాడ్రిప్లేజియా అని అంటాం. 2 కాళ్ళకి చేతులకు వచ్చేదాన్ని మేడం. ఓకే మేడం. అంటే మొత్తం మన బాడీలో 2 కాళ్ళకి చేతులకి పెరాసిస్ వస్తే దాన్ని మనం క్వాడ్రిప్లేజియా అని అంటాం. అదే మోనోప్లాజియా అంటే మన బాడీలో ఒక పార్ట్ పెరాసిస్ రావడం మనం మోనోప్లాజియా అని అంటాం. చూడండి మనం డిస్కస్ చేసాక, బినైన్ అంటే మన బాడీలో ట్యూమర్ అనేది వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ వల్ల ఆ ట్యూమర్ అనేది మొత్తంగా రిమూవ్ అయ్యి మనకి మనం క్యూర్ అనేది అవుతామని చెప్పాం. అదే విధంగా మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అనేది అది గ్రోత్ అవుతూ ఉంటుంది. ట్యూమర్ చూడండి సార్, గ్రోత్ రెసిస్టెంట్ టు ట్రీట్మెంట్ అండ్ ఇన్ డెత్. అంటే ఏంటి, ట్యూమర్ అనేది మన బాడీలో గ్రోత్ అవుతూ ఉంటుంది, దాని యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అందించినా కూడా మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అది లాస్ట్ స్టేజ్ లో ఉంటుంది కాబట్టి మనం ఎంత ట్రీట్మెంట్ అందించినా కూడా ఆ పర్సన్ అనేవాడు చనిపోతారు. ఓకేనా? చనిపోయేంత వరకు అది డెవలప్ అవుతూనే ఉంటదేమో కదా మేడం. ఎస్ మా. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే మన బాడీలో ట్యూమర్ అనేది గ్రోత్ అవుతూ ఉండడం వల్ల దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అందించినా కూడా దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఓకేనా? ఓకే మేడం. మనం ఎంత ట్రీట్మెంట్ అందించినా కూడా ట్రీట్మెంట్ వల్ల పర్సన్ అనేవాడు క్యూర్ అవ్వడు, దాని వల్ల చనిపోవడం జరుగుతుంది. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే మనం ఎంత ట్రీట్మెంట్ అందించినా కూడా ఆ పర్సన్ కి బ్రతకడు. ఓకేనా? ఓకే మ్యామ్. కార్సినోమా అంటే క్యాన్సర్ కి సంబంధించింది కదమ్మా. ఈ క్యాన్సర్ సంబంధించిన ట్యూమర్ అనేది ఎపిథీలియం ద్వారా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఓకేనా? చూడండి, కార్సినోమా అంటే మ్యాలిగ్నెంట్ గ్రోత్ అంటే ఎరేజింగ్ ఫ్రమ్ ఎపిథీలియం. కార్సినోమా అంటే క్యాన్సర్ సంబంధించిన ట్యూమర్ మా. దీంట్లో ఏంటంటే మ్యాలిగ్నెంట్ గ్రోత్ అంటే ఏంటి, మ్యాలిగ్నెంట్ అంటే ఏంటని చెప్పాను మా మీకు. ట్యూమర్స్ అలానే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మేడం, కానీ మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు మేడం. ఎండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ మ్యామ్. ఎస్ మా. దాంట్లోనే కార్సినోమా అంటే క్యాన్సర్ సంబంధించిన ట్యూమర్ మా. అయితే మ్యాలిగ్నెంట్ గ్రోత్ అంటున్నాం కదా, అంటే ఆ ట్యూమర్ అనేది గ్రోత్ అవుతుంది, కానీ దేని వల్ల, ఎపిథీలియం వల్ల ఇది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎపిథీలియం దాని వల్ల మ్యాలిగ్నెంట్ అనే ట్యూమర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. క్యాన్సర్ కి సంబంధించిన ట్యూమర్ మ్యాలిగ్నెంట్ గ్రోత్ అంటే ఏంటి, పర్సన్ కి లాస్ట్ స్టేజ్ వరకు గ్రోత్ అవుతూ ఉంటుంది. దేని వల్ల, ఎపిథీలియం వల్ల. ఇక్కడ ఎపిథీలియం వల్ల గ్రోత్ అయ్యే ట్యూమర్ ఏమంటామా? అదే విధంగా సార్కోమా అంటే మ్యాలిగ్నెంట్ గ్రోత్ ఎరేజింగ్ ఫ్రమ్ కనెక్టివ్ టిష్యూస్. ఇది దేని వల్ల, సార్కోమా అంటే కనెక్టివ్ టిష్యూస్ వల్ల గ్రోత్ అవుతూ ఉంటుంది. అది కూడా పర్సన్ కి లాస్ట్ స్టేజ్ వరకు గ్రోత్ అవుతూ ఉంటుంది. ఓకేనా? క్యాన్సర్ అంటే ఏంటి, జనరల్ టర్మ్ ఫ్రమ్ మ్యాలిగ్నెంట్ నియోప్లాజం. అంటే మ్యాలిగ్నెంట్ గ్రోత్ అంటున్నాం కదా, మ్యాలిగ్నెంట్ అంటే పర్సన్ చనిపోతాడు అంటున్నాం, కానీ దీనికి మరొక పేరేంటి, క్యాన్సర్. ఓకేనా? జనరల్ టర్మ్ ఏమంటాం, క్యాన్సర్ అని అంటాం అందరం కూడా. కానీ డాక్టర్స్ నియోప్లాజం అంటే మనం
డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నాం కదా, టిష్యూస్ గ్రోత్ అవుతూ ఉంటుంది, మైల్ గ్రోత్ అవుతూ ఉంటుంది చెప్పాం కదా మనం. అంటే మన అదే పర్సన్ అనేవాడు డెడ్ అయ్యే స్టేజ్ వరకు వెళ్ళేదని మనం నియోప్లాజం అంటాం. ఏ అబ్నార్మల్ మస్ అనేది టిష్యూస్ అనేవి సెల్స్ ద్వారా టిష్యూస్ అనేవి గ్రోత్ అవుతుంటాయి. అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ టిష్యూస్ కదమ్మా. ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ లో మనం చెప్పాం కదా నిన్న, సెల్స్ అనేవి గ్రోత్ అవుతూ ఉంటుంది, డివైడ్ గా గ్రోత్ అవుతూ ఉంటాయి. అలా గ్రోత్ అవుతూ ఉంటే ఆ సెల్స్ అనేవి డెత్ అవుతాయి, అంటే చనిపోతే ఏంటి ఈ నియోప్లాజం అనేది కూడా చనిపోతూ ఉంటుంది. దానివల్ల నియోప్లాజం అంటే ఏంటి, బినైన్ నియోప్లాజం అని అంటాం. క్యాన్సర్ సంబంధించిన ఇది సెల్స్ ఇవి. ఓకే మేడం. మెటాసిస్ అంటే స్ప్రెడ్ లోకల్ డిసీజ్ ఆఫ్ డిస్టెంట్ పార్ట్స్. అంటే మెటాసిస్ అంటే మెటాస్టాటిసిస్ అంటే ఇప్పుడు మన బాడీలో క్యాన్సర్ అనేది వచ్చిందా, ఓకేనా, ఆ క్యాన్సర్ అనేది ఒక ట్యూమర్ ద్వారానే వస్తుంది కదా. ఆ ట్యూమర్ అంటే ఏంటి, ఇప్పుడు ఆ క్యాన్సర్ అనేది ఎక్కడ వచ్చిందో ఆ ప్లేస్ లోనే ఉంటుంది తప్ప దాని వల్ల ఇంకా మన బాడీలో ఎటువంటి ఆర్గాన్ కి డిస్టర్బెన్స్ ఉండదు. అదే మెటాస్టాటిసిస్ అనేది వచ్చిందనుకోండి, ఆ డిసీజ్ అనేది మొత్తం అన్ని ఆర్గన్స్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాని వల్ల మన బాడీకి సంబంధించిన మూమెంట్స్ అని దాని యొక్క గ్రోత్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఏంది మేడం ఒకసారి చెప్పండి మేడం మరి. మెటాస్టాటిసిస్ అంటే స్ప్రెడ్ ఆఫ్ లోకల్ డిసీజెస్ టు డిస్టెంట్ పార్ట్స్. అంటే మన బాడీకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ తీసుకోండి, క్యాన్సర్ అనేది వస్తే అది ఏ ప్లేస్ లో వచ్చిందో అక్కడే ఉండి మన బాడీకి అంతా కూడా, మన బాడీకి ఎటువంటి హాని కలిగించకుండా క్యాన్సర్ అంటే దాని వర్క్ అది చేసుకుంటుంది. అంటే మనిషికి క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు గట్టా తెలియజేస్తూ ఉంటుంది. అదే విధంగా మెటాస్టాటిసిస్ అంటే మన బాడీకి ఒక ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ డిసీజ్ అనేది ప్రతి ఆర్గాన్ కి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఓకే మేడం. బాడీకి అంత స్ప్రెడ్ అవడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో యొక్క బాడీ గ్రోత్ అంటే ఇప్పుడు ఆర్గన్స్ చేసే వర్క్, ఓకేనా, అవన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది. దాని వల్ల మనిషి అనేవాడు చనిపోతుంది. అంతే. ఇక్కడ వరకు అయితే మీకు చెప్పాను కదా, మీకు ఇక్కడ వరకు ఉంటుంది. ఇవి నోట్ చేసుకోండి. మీకు సోమవారం నుంచి చెప్పేస్తాను. ఓకే మేడం. మా ఎవరు మా చాలా మేడం మా చెప్పండి. సేమ్ ఉంది కదా మేడం, ఫోన్ కింద మేడం. ఏంటమ్మా? వాయిస్ అర్థం అవడం లేదు మాకు. కార్సినోమా అంటే మ్యాలిగ్నెంట్ గ్రోత్ అంటే ఏంటి, ట్యూమర్ అనేది గ్రోత్ అవుతుంటుంది, అంటే దాని ఇంక్రీజ్ అనేది పెరుగుతూ అనేది ఉంటుంది కదా. అప్పుడు మ్యాలిగ్నెంట్ సంబంధించిన ట్యూమర్ కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా ఆ మనిషి అనేవాడు ఇంకా ఉండడు, చనిపోతాడు. అలా కార్సినోమా అనేది చనిపోయే స్టేజ్ లో ఉంటుంది. కానీ ఈ ట్యూమర్ అనేది ఎలా వస్తుంది, ఎపిథీలియం ద్వారా వస్తుంది. ఓకేనా. ఎపిథీలియం ఏంటమ్మా రాసుకోవాలా మేడం? మ్యాలిగ్నెంట్ ట్యూమర్ మళ్ళీ కింద రిపీట్ అయింది మ్యామ్. మేడం ఓకే ఓకే డబల్ మేడం. ఓకే ఓకే డబుల్ ఇచ్చాను. శ్రావణి, స్వాతి మ్యూట్ చేయండి మా.
మా కార్సినోమా అంటే ఎపిథీలియం ద్వారా ఏర్పడే ట్యూమర్ మనం కార్సినోమా అంటాం. ఓకేనా. సార్కోమా అంటే కనెక్టివ్ టిష్యూస్ ద్వారా ఏర్పడే ట్యూమర్ మనం సార్కోమా అని అంటాం. మా చూడండి మా ఎవరైతే టిష్యూస్ ను క్యావిటీస్ క్లాస్ ఎవరైతే అంటే కొత్తగా బ్యాచ్ జాయిన్ అయ్యారు కదా, అప్పుడు ఎవరైతే వినలేదో వాళ్ళందరూ వినండి. మళ్ళీ నేను చెప్పమన్నా కూడా చెప్పను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోటి ఏంటంటే మా ఇది పాత బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మొత్తం అంతా మెడికల్ కోడింగ్, టిష్యూస్, క్యావిటీస్, ఎనాటమీ, ఈ టెర్మినాలజీ ఇవన్నీ చదవండి, క్వశ్చన్స్ అడుగుతా. మా ప్లీజ్ నీ క్లాస్ చెప్పేటప్పుడు మాత్రం మీరు ఎవరు కూడా అన్మ్యూట్ చేయకండి. ఇప్పుడు మా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తున్నారా మేడం? ఎస్ మా. ఎవరు మా అడిగింది నన్ను? స్వాతి. మరి చూడండి మా, టిష్యూస్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ మనం ఒక ఫంక్షన్ కింద యాడ్ అయ్యేదని మనం టిష్యూస్ అంటాం. ఓకేనా. గ్రూప్ ఆఫ్ సెల్స్ మనం టిష్యూస్ అని అంటాం. ఓకేనా. ఈ టిష్యూస్ అనేది 4 టైప్స్ మా: ఎపిథీలియల్ టిష్యూస్, మజిల్ టిష్యూస్, నర్వస్ టిష్యూస్, కనెక్టివ్ టిష్యూస్. టిష్యూస్ అనేవి ఎన్ని? ఎపిథీలియం, మజిల్, నర్వస్, కనెక్టివ్. ఈ 4 టిష్యూస్ అనేవి టైప్స్ ఆఫ్ టిష్యూస్ లో ఉంటాయి. ఓకేనా. ఈ 4 టిష్యూస్ లో ఫస్ట్ ది ఎపిథీలియల్ టిష్యూస్ చూసుకోవచ్చు మా. నేను చెప్పేది దీంట్లో ఉండదు, నార్మల్గా వినండి. ఓకేనా. ఎపిథీలియల్ టిష్యూస్ అంటే ఎపిథీలియల్ టిష్యూ అనేది దాని యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే ప్రొటెక్టివ్ ఫంక్షన్స్ అనే వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. Epithelial tissues covers the external and internal surface, including cavities and tubes of body. Their different shapes of cells are incorporated in the epithelium. ఓకేనా. ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఫస్ట్ ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గా ఫామ్ అయి ఉంటాయి ఈ టిష్యూస్ అనేవి. అదే విధంగా ఈ టిష్యూస్ యొక్క వర్క్ ఏంటి? ప్రొటెక్టివ్ ఫంక్షన్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్, మన బాడీలో అయాన్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి, వీటిని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. హై సెల్యులారిటీ. ఓకేనా. ఇవి ఎక్కువ హై సెల్యులారిటీని కూడా ఎక్కువ కలిగి ఉంటాయి. ఓకేనా. ఎపిథీలియల్ టిష్యూస్ యొక్క వర్క్ ఏంటమా? ప్రొటెక్టివ్ ఫంక్షన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్, మాలిక్యూల్స్, హై సెల్యులారిటీ. ఓకేనా. ఎపిథీలియం అనేది ఎక్కడ ఉంటాయి? ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ సర్ఫేస్ లో ఉంటాయి. అది కూడా ఇంక్లూడింగ్ క్యావిటీస్ అండ్ ట్యూబ్స్ ఆఫ్ ది బాడీ. అదేవిధంగా వీటి ఫంక్షన్ ఏంటి? ప్రొటెక్టివ్ ఫంక్షన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్, హై సెల్యులారిటీ అన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ ఎపిథీలియల్ టిష్యూస్ లో బ్లడ్ వెజల్స్ అనేవి ఉండవు. ఓకేనా. ఈ ఎపిథీలియల్ టిష్యూస్ లో బ్లడ్ వెజల్స్ అనేవి ఉండవు, రక్తనాళాలు అనేవి ఉండవు. ఎపిథీలియల్ టిష్యూలోనా మేడం? ఎస్ మా. అదే విధంగా ఎపిథీలియల్ టిష్యూస్ లో 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. ఓకేనా. ఎపిథీలియల్ టిష్యూలోనే 3 టైప్సా మేడం? ఎస్ మా. ఓకే మేడం. ఎపిథీలియల్ టిష్యూస్ లో 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దాంట్లో స్క్వామస్ సెల్స్, క్యూబోయిడల్ సెల్స్, కాలమ్నార్ సెల్స్. ఓకేనా. ఎపిథీలియల్ లో 3 సెల్స్ ఉంటాయి. అవి స్క్వామస్ సెల్స్, క్యూబోయిడల్ సెల్స్, కాలమ్నార్ సెల్స్. వీటికి కూడా ఈ 3 టైప్స్ ఆఫ్ సెల్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఓకేనా. ఈ 3 టైప్స్ ఆఫ్ సెల్స్ కి కూడా 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. దాంట్లో స్క్వామస్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది. క్యూబోయిడల్ అనేది క్యూబ్ షేప్ అనేది ఉంటుంది. ఓకేనా. క్యూబోయిడల్ సెల్స్ అనేవి క్యూబ్ షేప్ లో ఉంటాయి. కొలమ్నార్ సెల్స్ అనేవి రెక్టాంగులర్ ఉంటుంది కదా, రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. ఓకేనా. స్క్వామస్ సెల్స్ అనేవి ఫ్లాట్ గా ఉంటాయి. అదే విధంగా క్యూబోయిడల్ అనేది క్యూబ్ రూపంలో ఉంటుంది.
కొలమ్నర్ సెల్స్ అనేవి రెక్టాంగులర్ సెల్స్ లో ఉంటాయి. ఓకేనా? ఎపిథీలియం లో టైప్స్ ఆఫ్ సెల్స్ ఎన్నమా? 3 మ్యామ్. 3 మేడం. 3 మ్యామ్. ఏంటవి? స్క్వామస్ సెల్స్, క్యూబోయిడల్ సెల్స్ అండ్ కాలమ్నార్ సెల్స్. ఓకే, దీంట్లో స్క్వామస్ సెల్స్ చూడండి, కెరటినైజ్డ్ అండ్ నాన్ కెరటినైజ్డ్. ఓకేనా? స్క్వామస్ సెల్స్ చూడండి, ఎపిథీలియం టిష్యూస్ లో ఫస్ట్ ది స్క్వామస్ సెల్, అది చూడండి. కెరటినైజ్డ్ అండ్ నాన్ కెరటినైజ్డ్ అంటే దీంట్లో ఏంటి, స్క్వామస్ సెల్స్ లో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, ఉండకపోవచ్చు. ఓకేనా? స్క్వామస్ సెల్స్ లో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, కొన్నిట్లో ప్రోటీన్స్ అనేవి ఉండవు. వాటిని మనం కెరటినైజ్డ్ అండ్ నాన్ కెరటినైజ్డ్ అని అంటాం. అదే విధంగా దీని వర్క్ ఎలా ఉంటుంది అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, బాడీలో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఆ ఫంక్షన్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మాలిక్యూల్స్ అనేవి డిఫ్యూజ్ అంటే ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? మన బాడీలో మాలిక్యూల్స్ ఉంటాయి, ఆ మాలిక్యూల్స్ ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. మేడం మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పండి. స్క్వామస్ సెల్స్ అనేవి అమ్మా, స్క్వామస్ సెల్స్ అనేవి ఫ్లాట్ గా ఉంటాయి ఫస్ట్ ది. సెకండ్ ది కెరటినైజ్డ్, నాన్ కెరటినైజ్డ్. దీంట్లో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, ప్రోటీన్స్ అనేవి ఉండకపోవచ్చు. అదే విధంగా ఇది ఫంక్షన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, మన బాడీలో జరిగే ఫంక్షన్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా బాడీలో మాలిక్యూల్స్ ఉంటాయి, మన బాడీలో మాలిక్యూల్స్ ఉంటాయి, ఆ మాలిక్యూల్స్ ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? స్క్వామస్ అనేవి ఫ్లాట్ గా ఉంటాయి, వీటిలో కెరటినైజ్డ్, నాన్ కెరటినైజ్డ్, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మాలిక్యూల్స్ డిఫ్యూజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మాలిక్యూల్స్ ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇవి ఎక్కడ ఉంటాయంట, స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ యొక్క క్యాపిలర్ వాల్స్ ఉంటాయి కదా, ఒకసారి చూడండి. ఈ స్క్వామస్ సెల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ యొక్క క్యాపిలర్ వాల్స్ లో ఉంటాయి. ఓకేనా? అదే విధంగా సెకండ్ చూడండి మా, క్యూబిడైల్ సెల్స్. ఓకేనా? సెకండ్ ది క్యూబిడైల్ సెల్స్. దీని షేప్ ఎలా ఉంటుంది మా? క్యూబ్ లాగా ఉంటుంది మేడం, క్యూబ్ స్ట్రక్చర్ మేడం. ఓకే, ఇది కూడా దీని వర్క్ ఎలా ఉంటుంది, సబ్స్క్రిప్షన్ అండ్ అబ్జార్ప్షన్. ఓకేనా? సబ్స్క్రిప్షన్ అండ్ అబ్జార్ప్షన్ అని జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, తీసుకోవడం అంటే మాలిక్యూల్స్ ని తీసుకుంటుంది, అదే విధంగా విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? క్యూబిడైల్ సెల్స్ అనేవి అబ్జార్ప్షన్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ క్యూబిడైల్ సెల్స్ అనేవి నెఫ్రాన్స్ లో ఉంటాయి మా, ఒక క్యూబ్ రూపంలో ఉంటాయి. మేడం స్క్రోల్ చేయట్లేదు మా సి, ఇప్పుడు నేను ఎపిథీలియం లో స్క్వామస్, క్యూబిడైల్, కాలమ్నర్ సెల్స్ ఉన్నాయి కదా, వీటికి డిఫరెంట్ గా పక్కా మళ్ళీ సైడ్ హెడ్ కింద నేను వాటికి మళ్ళీ డెఫినేషన్ ఇవ్వలేదు, అందుకే మీకు చెప్తున్నా. ఓకేనా? ఓకే మేడం. ఒక క్యూబిడైల్ అనేది క్యూబ్ షేప్ ఉంటుందమ్మా. అదే విధంగా దీని వర్క్ ఎలా ఉంటుంది, సెక్రెప్షన్ అండ్ అబ్జార్ప్షన్, మాలిక్యూల్స్ ని తీసుకుంటుంది, అదే విధంగా విడుదల చేస్తుంది. అదే విధంగా క్యూబిడైల్ సెల్స్ అనేవి నెఫ్రాన్స్ లో ఉంటాయి. మన బాడీలో కిడ్నీస్ ఉంటాయి కదా, కిడ్నీస్ లో నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ నెఫ్రాన్స్ లో ఈ క్యూబిడైల్ సెల్స్ అనేవి క్యూబ్ షేప్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే మేడం. అదే విధంగా కాలమ్నర్ సెల్స్, ఈ కాలమ్నర్ సెల్స్ అనేవి రెక్టాంగులర్ సెల్స్ లా ఉంటాయి. ఓకేనా? అదే విధంగా ఫంక్షన్స్ అనేవి సేమ్ క్యూబిడైల్ సెల్స్ లో ఎలా ఉంటాయో దీంట్లో కూడా అలాగే ఉంటాయి. క్యూబిడైల్ సెల్స్ లో ఏమున్నాయి, సెక్రెప్షన్ అండ్ అబ్జార్ప్షన్ ఉంది కదా, అదే విధంగా కాలమ్నర్ సెల్స్ లో సెక్రెప్షన్ అండ్ అబ్జార్ప్షన్ కలిగి ఉంటాయి. దీంట్లో జిఐటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో ఉంటాయి. ఓకేనా? ఈ కాలమ్నర్ సెల్స్ అనేవి జిఐటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో ఉండడం అనేది జరుగుతుంది. అదే విధంగా వీటి యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటుందంటే ప్రొటెక్షన్ అండ్ లూబ్రికేషన్స్. అంటే
ప్రొటెక్షన్ అంటే ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా లూబ్రికేషన్స్ అంటే మన బాడీలో గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది, గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అలా ఫామ్ అయినప్పుడు జెల్లీ టైప్ కింద అంటే కొంచెం మన బాడీ అంతటిని కూడా తడితడిగా ఉంచడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే మన బాడీ అంతటిని కూడా తేమ కింద ఉంచడం అనేది జరుగుతుంది. ఓకేనా? కాలమ్నర్ సెల్స్ అనేవి రెక్టాంగులర్ సెల్స్ అమ్మా. ఓకే, రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి. అదే విధంగా దీని యొక్క ఫంక్షన్స్ అనేవి సెక్రెషన్ అండ్ అబ్జార్ప్షన్ కలిగి ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే GIT గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో ఉంటాయి. అదే విధంగా ఫంక్షన్స్ అనేవి లూబ్రికేషన్స్ అండ్ ప్రొటెక్షన్. లూబ్రికేషన్ అంటే మన బాడీలో గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంటుంది, అలా ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అలా ఫామ్ అయినప్పుడు మన బాడీ అంతటిని కూడా ఒక జెల్లీ టైప్ అంటే ఒక తేమ కింద ఉంచడం అనేది జరుగుతుంది. ప్రొటెక్షన్ అంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అర్థమైందమ్మా? ఓకే మేడం. మొత్తం అందరికి నేను మళ్ళీ చెప్పను, ఒక్కసారి ఇది కూడా మీకు టైం తీసుకుని చెప్తున్నా. ఓకే మేడం. సీమా ఎపిథీలియల్ టిష్యూస్ లో టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్మా 3 మేడం. ఏంటి అవి? Squamous cells, cuboidal cells, and columnar cells. ఓకే, అదే విధంగా కనెక్టివ్ టిష్యూస్ అనేవి చూడండి. ఈ కనెక్టివ్ టిష్యూస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే సెల్స్ లోని ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ లో ఉంటాయి. ఓకేనా? కనెక్టివ్ టిష్యూస్ అనేవి సెల్స్ అదే విధంగా ఎక్స్ట్రా సెల్యులర్ ట్రాక్ లో ఉంటాయి. ఈ కనెక్టివ్ టిష్యూస్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దీని వర్క్ ఏంటంటే కనెక్టివ్ టిష్యూస్ అనేవి సపోర్ట్. ఓకేనా? దీని వర్క్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎలా? ఇప్పుడు మన బాడీలో మజిల్స్ ఉన్నాయి, మన బోన్స్ ఉన్నాయి. ఒక బోన్ ఇంకో బోన్ అటాచ్ అవ్వాలంటే ఏ టిష్యూ కలిగి ఉండాలి? కనెక్టివ్ టిష్యూ అనేది ఉండాలి. దాని వల్ల ఒక బోన్ కి మధ్య అటాచ్మెంట్ జరిగి ఈ కనెక్టివ్ టిష్యూస్ వల్ల అటాచ్మెంట్ జరిగి మన బాడీ యొక్క మూవ్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా ఈ కనెక్టివ్ టిష్యూస్ లో 3 ఫైబర్స్ ఉంటాయి: కొల్లాజన్, రెటిక్యులర్, ఎలాస్టిక్. ఓకేనా? చూడండి, ఏమి మేడం? కనెక్టివ్ టిష్యూస్ లో 3 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయమ్మా. 3 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. దాంట్లో కొల్లాజన్, రెటిక్యులర్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్. ఓకేనా? అదే విధంగా కనెక్టివ్ టిష్యూస్ అనేవి 3 టైప్స్: ప్రాపర్ కనెక్టివ్ టిష్యూస్, ఎంబ్రియానిక్ కనెక్టివ్ టిష్యూస్, స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూస్. ఓకేనా? కనెక్టివ్ టిష్యూస్ లో 3 టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి. దాంట్లో ప్రాపర్ కనెక్టివ్ టిష్యూస్, ఎంబ్రియానిక్ కనెక్టివ్ టిష్యూస్, స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూస్. ఓకేనా? టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్: ప్రాపర్ కనెక్టివ్ టిష్యూస్, ఎంబ్రియానిక్ కనెక్టివ్ టిష్యూస్, స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూస్. ఓకేనా? ఈ ప్రాపర్ కనెక్టివ్ టిష్యూస్ అనేది ఫస్ట్ తీసుకోవచ్చు. ఈ ప్రాపర్ కనెక్టివ్ టిష్యూస్ లో 2 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి: డెన్స్, లూజ్. ఓకేనా? ప్రాపర్ కనెక్టివ్ టిష్యూస్ లో 2 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. దాంట్లో డెన్స్ అనేది ఉంటుంది, అదే విధంగా లూజ్ అనేది ఉంటుంది. డెన్స్ అనేది చాలా థిక్ గా ఉంటుంది. ఓకేనా? థిక్ అంటే ఏంటి? మందంగా ఉంటుంది. డెన్స్ అనేది చాలా మందంగా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంట? కనెక్టివ్ టిష్యూస్ లో ఉంటాయి. చూడండి, ఈ డెన్స్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే టెండోస్ లోని, లిగమెంట్స్ లో, మజిల్స్, బోన్స్. ఓకేనా? టెండోస్, లిగమెంట్స్, మజిల్స్, బోన్స్ లో ఇవి ఉండడం జరుగుతుంది. లిగమెంట్స్ అంటే ఏంటి మేడం? లిగమెంట్స్ అంటే మన బాడీ బోన్స్ ఉన్నాయి కదమ్మా, బోన్స్ అటాచ్మెంట్ జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక చెయ్యి తీసుకోండి, మన మోచేయి తీసుకోండి. మోచేయిలోని ఇంత జాయింట్ కింద ఉంది కదా, అలా జాయింట్ కింద అయినప్పుడు ఒక స్క్రూ టైప్ అన్నమాట. అంటే ఏంటి? ఆ బోన్ కి ఈ బోన్ కి మధ్య అటాచ్మెంట్ లిగమెంట్స్ యూజ్ అవుతాయి. కనెక్టివ్ టిష్యూ అంటారు మేడం. అటాచ్మెంట్ ఉంటుందిలే మేడం లిగమెంట్స్ అంటే. ఎస్ మా. ఓకే మేడం. ఓకే, ప్రాపర్ కనెక్టివ్ టిష్యూస్ లో 2 లేయర్స్ ఉంటాయమ్మా. దాంట్లో డెన్స్, లూజ్. డెన్స్ అనేది చాలా థిక్ గా ఉంటుంది. థిక్ అనేది ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటాయంటే టెండోస్ లో ఉంటుంది, లిగమెంట్స్ లో, మజిల్స్ లో, బోన్స్ లో ఉంటుంది. అదే విధంగా లూజ్ అనేది చాలా థిన్ గా ఉంటుంది, అంటే చాలా పలుచుగా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? ఎర్యులార్ టిష్యూస్ లో ఉంటుంది.
ఎర్యులర్ టిష్యూస్ లో ఉంటుంది. ఈ ఎర్యులర్ టిష్యూస్ ఎక్కడ ఉంటాయి? లంగ్స్ లో ఉంటాయి. ఓకేనా? లూజ్ అనేది చాలా థిన్ గా ఉంటుంది. ఇది ఎర్యులర్ టిష్యూస్ లో ఉంటుంది. ఇది లంగ్స్ లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ప్రాపర్ కనెక్టివ్ టిష్యూస్ లో టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఎన్ని, టైప్స్ ఆఫ్ లేయర్స్ ఎన్ని? 3 types. ఏంటవి? Dense, loose. Proper connective tissue, embryo. లూజ్ అనేది ఎక్కడ ఉంటుంది? లంగ్స్ లో ఉంటుంది. ఓకే. ఎంబ్రియానిక్ కనెక్టివ్ టిష్యూస్ అంటే మన బాడీ, ఇప్పుడు మన చిన్నప్పుడు అమ్మ కడుపులో ఉంటాం కదా, ఇప్పుడు బేబీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పిండం కింద ఉంటుంది కదా ఎంబ్రియో అంటే పిండమ్మ. ఓకేనా? ఎంబ్రియో అంటే పిండం. మనం పిండం కింద ఉన్నప్పుడు మన చుట్టూ ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ని మనం ఎంబ్రియానిక్ టిష్యూస్ అంటాం. ఎవరు మ్యూట్ చేయండి మా ప్లీజ్. మేము వినపడడం లేదు మ్యామ్ వాళ్ళ సౌండ్. ఓకే. సో అన్మ్యూట్ చేసుకోండి కానీ సౌండ్స్ చేయకండి ప్లీజ్. చూడండి, ఎంబ్రియానిక్ కనెక్టివ్ టిష్యూస్ అంటే మనం ఏంటి, ఎంబ్రియో అంటే పిండం కింద ఉన్నప్పుడు, ఓకేనా, ఆ పిండం కింద ఉన్నప్పుడు ఇప్పుడు పిండం కింద ఉంటుంది కదా, ఒక బేబీ అనేది పిండం రూపంలో ఉంటుంది, 3 months కి పిండం కింద ఉంటుంది కదా, ఆ పిండం కింద ఉన్నప్పుడు దాని చుట్టూ, అంటే ఆ పిండం చుట్టూ, ఆ ఎంబ్రియోన్ చుట్టూ కూడా ఒక టిష్యూ కింద ఫామ్ అవుతుంది. ఆ టిష్యూని ఏంటి, ఎంబ్రియానిక్ టిష్యూస్ అంటాం. ఓకేనా? ఈ ఎంబ్రియానిక్ టిష్యూస్ అనేది ఓన్లీ పిండం, అంటే మనం చిన్నప్పుడు పిండం కింద ఉంటాం కదా, అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ టిష్యూ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఎంబ్రియానిక్ టిష్యూ అనేది ఈ ఎంబ్రియానిక్ టిష్యూ అనేది మనం పిండం కింద ఫామ్ అయినప్పుడు మన చుట్టూ ఒక లేయర్ టైప్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ టిష్యూస్ నే ఎంబ్రియానిక్ టిష్యూస్ అంటాం. అదే విధంగా ఈ ఎంబ్రియానిక్ టిష్యూస్ లో చూడండి 3 types ఆఫ్ లేయర్స్ ఉంటాయి. దాంట్లో ఎండోడమ్, ఎక్టోడమ్, మీసోడమ్. ఓకేనా? ఈ ఎంబ్రియానిక్ టిష్యూస్ లో 3 types ఆఫ్ టిష్యూస్ ఉంటాం. మీసోడర్స్ అంటే ఏంటి, 3 types ఆఫ్ లేయర్స్ ఉంటాయి. 3 types ఆఫ్ లేయర్స్ లో ఎండోడమ్, ఎక్టోడమ్, మీసోడమ్. ఎండోడమ్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది టిష్యూ పైన. ఓకే, చెప్పండి. ఎక్టోడమ్ ఎక్కడ ఉంటుంది? Ectoderm పైన మేడం. ఓకే. ఎండోడమ్ అనేది ఇన్నర్ లోపల ఉంటుంది. అదే విధంగా ఎక్టోడమ్ అనేది బయట ఉంటుంది. అదే విధంగా మీసోడమ్ అనేది మిడిల్ లేయర్, మధ్యలో ఉంటుంది. ఓకేనా? ఈ మిడిల్ లేయర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే మన బాడీ యొక్క బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ లోని, మజిల్స్ లోని, బ్లడ్ వెజల్స్ లో, బోన్ టిష్యూస్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ మీసోడమ్ అనేది ఎక్కడ ఉంటుంది? మిడిల్ లేయర్ ఈ మిడిల్ లేయర్ ఎక్కడ ఉంటుంది? బోన్స్, మజిల్స్, బ్లడ్ వెజల్స్, బోన్ టిష్యూస్ లో ఉంటాయి. ఓకేనా? ఓకే. అదే విధంగా స్పెషలైజ్డ్ టిష్యూస్ అనేవి, ఈ స్పెషలైజ్డ్ టిష్యూస్ అనేవి బోన్ సెల్స్ లో ఉంటాయి. అంటే ఎలా అంటే, ఒక బోన్ ఉంటుంది కదమ్మా, ఒక బోన్, ఇప్పుడు మన బోన్ టిష్యూస్ లో ఎలా ఉంటాయి అంటే, ఒక బోన్ ఇంకో బోన్ ఒక దానిపై ఒకటి ఉంటాయి కదా, అప్పుడు ఫ్యాట్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటాయి బోన్స్ అనేవి. ఇప్పుడు స్పెషలైజ్డ్ టిష్యూస్ అంటే మన బాడీలో బోన్స్ ఉంటాయి. బోన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒక దానిపై ఒకటి అలా ఉంటాయి కదా, ఒక పేర్చబడినట్టుగా ఉంటాయి. అలా పేర్చబడి ఉన్నప్పుడు మన బోన్స్ అనేవి, మన బాడీలో ఉన్న బోన్స్ అనేవి, ఈ మన ఫ్యాట్ ఉంటుంది కదా, మన బాడీలో ఫ్యాట్ అనేది ఉంటుంది, ఆ ఫ్యాట్ ని స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? బోన్స్ స్టోర్ బోన్స్ ఫ్యాట్ ని స్టోర్ చేసుకుంటదా మేడం? ఎస్ మా. బోన్స్ అంటే ఫ్యాట్ అంటే కొవ్వు కదా మేడం?
అవునమ్మా, ఒకసారి చెప్పేది వినమ్మా. ఇప్పుడు స్పెషలైజ్డ్ టిష్యూస్ లో ఎడిపోసైట్స్ ఉంటాయి, ఓకేనా. స్పెషలైజ్డ్ టిష్యూస్ లో ఎడిపోసైట్స్ అనేవి ఈ ఎడిపోసైట్స్ మనం బోన్స్ సెల్స్ అని కూడా అంటాం, ఓకేనా. ఎడిపోసైట్స్ ని మనం బోన్ సెల్స్ అని కూడా అంటాం. ఈ బోన్ సెల్స్ అనేవి ఒకదానిపై ఒకటి పేర్చబడి ఫ్యాట్ ని స్టోర్ చేసుకుంటూ ఉంటాయి, ఓకేనా. ఓకే మ్యామ్. మేడం అటు నుంచి లింక్ పెట్టండి మేడం. 3:30 అయిపోయిందా మా? ఇప్పుడు వరకు చెప్పాను కదా, రెండు చూసుకోండి ఒకసారి. మ్యామ్ పైకి స్క్రోల్ చేయండి మ్యామ్. నోట్ చేసుకుంటున్నారు మా మీరు? స్క్రీన్ షాట్. కొంచెం పైన మూవ్ చేయండి. రాగమ్మా. పైకి స్క్రోల్ చేయమంటే ఓకే మ్యామ్, స్టాప్. కనెక్టివ్ టిష్యూ చూపండి మ్యామ్. స్క్రీన్ కనెక్టివ్ టిష్యూ స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఒక నిమిషం ఆగండి, నేను ఫామ్ ఫిల్ చేస్తున్నాను. ఏం చెప్పు. ఏమిటి పెడుతున్నాను నేను అటెండెన్స్ లింక్. ఓకే పెట్టండి మేడం. పెట్టండి మా కనెక్టివ్ టిష్యూస్ వరకు అర్థమైందా? టాపిక్ ఈ రోజు కూడా ఏం చెప్పాను మా మీకు? అనటికల్ సిస్టమ్ మేడం. క్లినికల్ టర్మ్స్ పెట్టమ్మా. క్లినికల్ టర్మ్స్ ఏంది మేడం? క్లినికల్ టర్మ్స్ అన్నా? ఎస్ మా.
క్లినికల్ టర్మ్స్ మేడం. ఎస్ మా ఒకసారి స్క్రోల్ చేయండి మేడం. మా కొంచెం మ్యూట్ చేయండి మా, ఎవరో కానీ టీవీ సౌండ్స్ వస్తున్నాయి బాగా. రవి మా టాపిక్ నేమ్ ఈరోజు క్లినికల్ టర్మ్స్ మా, ఓకేనా మేడం లింక్ ఓపెన్ కావడం లేదు మేడం. ఓపెన్ కావడం లేదా మేడం మా? ఎవరికి కూడా ఓపెన్ కాలేదా? మాదైంది మేడం. అవుతుంది మ్యామ్. మేడం ఒకసారి మళ్ళీ పెడతాను సార్, చూడండి మా మీరు. ఓకే మేడం. మా టాపిక్ నేమ్ క్లినికల్ టర్మ్. ఓకే మా హరి. చూడండి మా, ఇక్కడ మజిల్స్ టిష్యూస్ గురించి చెప్తాను నేను. మజిల్స్ ఏంటమ్మా? ఏం లేదు. ఓకే మ్యామ్. ఓకే చేయండి చేయండి. టాపిక్ ఏంటి మేడం? టాపిక్ క్లినికల్ టర్మ్స్. క్లినికల్ అనౌన్స్మెంట్ పెట్టేసాం. క్లినికల్ అనాటమీ అని పెట్టేసాం టాపిక్. ఓకే మా. నానా ఇస్తాను. మేడం మెసేజ్ చేయండి మేడం. టాపిక్ మీ వాయిస్ కట్ అసలు బ్రేక్ అవుతుంది. మా పెట్టాను. మా చూడండి, మజిల్ టిష్యూస్ అనేవి ఏమిస్తుంది మనకి? బాడీ యొక్క మూమెంట్స్ అనేవి ఉంటాయి కదమ్మా. ఈ మజిల్ టిష్యూస్ అనేవి బాడీ యొక్క మూమెంట్స్ ఇస్తాయి. అదే విధంగా దీంట్లో ఏమేమి ఇంకా ఎటువంటి ఫంక్షన్స్ కలిగి ఉంటాయి? ఎలాస్టిక్ రూపంలో ఉంటుంది, ఓకేనా? అంటే చెప్పండి. కామెంట్ ఏం పెట్టాలి? మా కామెంట్ మీ ఇష్టం, మాది. గుడ్ అని పెట్టండి. మీరు ఏం పెట్టుకున్నా నాకు ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను చూడను కాబట్టి ఇదంతా కూడా మా మేడం చూస్తారు. మీరు సరిగ్గా చెప్పకపోయినా గుడ్ అని పెట్టినాం మేడం. ఆగండి మా, మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే సరిగ్గా చెప్పలేదు అన్న కూడా పెట్టండి, పర్లేదు మా మేడం చూస్తారు. బాగా చెప్తాను మేడం, గుడ్ అని పెడుతున్నాం. వద్దు మా, నాకు మీరు చెప్పకండి, నాకు వద్దు. బాగా చెప్తున్నారు కాబట్టి గుడ్ అని పెట్టండి. మా ఇది ఎవరు చేశారు? ఫస్ట్ సబ్మిట్ చేసిన ఇది మా మమ్ము అంటే మధువా తెలియదు ఎవరో గాని. నువ్వు ఎన్నిసార్లు చేసినా కూడా ఒక్కసారి ఇది ఛాన్స్ ఉంటుంది మా. సెకండ్ టైం చేంజ్ చేయడానికి, సెకండ్ టైం వేయడానికి అటెండెన్స్ అనేది ఉండదు, ఓకేనా? ఓకే మేడం. మా టాపిక్ ఈరోజు క్లినికల్ టర్మ్స్. మా ఈరోజు క్లాస్ చెప్పేటప్పుడు నేను చెప్తాను కదా ఈరోజు టాపిక్ ఇదని, ఇంకా కూడా అడుగుతున్నారు ఏంటి మా నన్ను? ఓకే చూడండి, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసేది. అండ్ మజిల్ టిష్యూస్ అనేవి బాడీ యొక్క మూమెంట్స్ అనేది ఇస్తుంది మా. అదే విధంగా దీనికి ఇంకా ఎటువంటి ఫంక్షన్స్ కలిగి ఉంటాయంటే ఎలాస్టిక్, యూనిక్యూ కాంట్రాక్టింగ్ సెల్స్, అరేంజ్ ఇన్ బండిల్స్.
అంటే ఈ మజిల్స్ యొక్క టిష్యూస్ అనేవి మన బాడీ యొక్క మూవ్మెంట్స్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. అదే విధంగా ఎలాస్టిక్ కింద ఉంటుంది. ఎలా ఎందుకు ఉంటుంది ఎలాస్టిక్ కింద? ఇప్పుడు మనం ఒక బాడీ మూవ్మెంట్ ఇస్తున్నాం. సపోజ్ చూడండి, మనం లెగ్ అని మూవ్మెంట్ చేస్తున్నాం, మళ్ళీ తిరిగి పాత స్టేజ్ కాడికి వస్తుంది కదా. అలా ఫస్ట్ మూవ్మెంట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో తిరిగి మళ్ళీ అదే స్టేజ్ రావడానికి ఈ మజిల్స్ టిష్యూస్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అదే విధంగా యూనిక్ కాంట్రాక్టింగ్ సెల్స్ అంటే ఏంటి? అన్ని కూడా ఒకేసారి మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు లెగ్ చూసుకోవచ్చు. లెగ్ కి సంబంధించిన మజిల్స్ టిష్యూస్ లో దాంట్లో ఉన్న టిష్యూస్ అన్ని కూడా ఒకేసారి కాంట్రాక్ట్ జరుగుతూ ఉంటాయి. అదే విధంగా అరేంజ్ ఇన్ బండిల్స్ అంటే ఈ మజిల్స్ టిష్యూస్ అనేవి బండిల్స్ రూపంలో అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా? అదే విధంగా ఈ టిష్యూస్ లో ఈ మజిల్ టిష్యూస్ లో 3 types ఆఫ్ టిష్యూస్ ఉంటాయమ్మా. స్కెల్టన్ టిష్యూస్, స్మూత్ టిష్యూస్, క్యాడరిక్ టిష్యూస్. ఓకేనా? స్కెల్టన్ టిష్యూ, క్యాడియారిక్ టిష్యూ అండ్ స్మూత్ టిష్యూస్. స్కెల్టన్ టిష్యూస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? పాత వాళ్ళు కూడా చెప్పొచ్చు. స్కెల్టన్ టిష్యూస్ అంటే తిరగేయండి బుక్స్ తిరగేయండి. What structure from our body is given body shape, allow movement, makes blood cells, provide protection from organ and stones, minerals, the cells. అంటే రాజేష్ చదివా నువ్వు ఇప్పుడు? ఓకే, అంతేమా? సపోర్ట్ స్ట్రక్చర్ ఫ్రమ్ అవర్ బాడీ అంతేగా మేము బాగా చెప్పావు. అంటే నువ్వు చదువుతున్నాను చెప్తున్నాను అని చూసాను నేను. నువ్వు చదువుకెళ్ళావు. ఓకే. మజిల్ టిష్యూస్ లో స్కెల్టన్ టిష్యూస్ ఫస్ట్ చూడండి మా. స్కెల్టన్ టిష్యూస్ అనేవి దాని యొక్క వర్క్ అనేది ర్యాపిడ్ ఫాస్ట్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ర్యాపిడ్ అంటే కుందేలు చూడండి ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుంది, అలా ఫాస్ట్ లో మా చెప్పండి మా. ర్యాపిడ్ మేడం? ఎస్ మా. అలా ఫాస్ట్ గా ఉంటుంది. అదే విధంగా దీనికి యొక్క కాంట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఏంటి? ఈ టిష్యూస్ అనేవి చాలా స్ట్రాంగ్ కాంట్రాక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా ఈ స్కెల్టన్ టిష్యూస్ యొక్క ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే లార్జ్ సిలిండ్రికల్ సెల్స్ లా ఉంటాయి. ఓకేనా? ఈ స్కెల్టన్ టిష్యూస్ అనేవి ఈ విధంగా స్కెల్టన్ టిష్యూస్ అనేవి లార్జ్ సిలిండ్రికల్ టిష్యూస్ లా ఉంటాయి, సెల్స్ లా ఉంటాయి ఈ విధంగా. అదే విధంగా ఈ స్కెల్టన్ టిష్యూస్ అనేది ఈ స్కెల్టన్ టిష్యూస్ అనేవి వాలంటరీ టిష్యూస్ మా. ఈ స్కెల్టన్ టిష్యూస్ అనేవి వాలంటరీ స్కెల్టన్ టిష్యూస్ అంటే ఏంటి? మనం కదిలిస్తేనే అవి కదులుతాయి. అంటే మన కాంట్రాక్షన్ ఉంటేనే బాడీలో ఉండే స్కెల్టన్ మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ చెప్తాను. స్కెల్టన్ టిష్యూస్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. అదే విధంగా వీటి యొక్క కాంట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే విధంగా దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది? లార్జ్ సిలిండ్రికల్ సెల్స్ లా ఉంటాయి. అదే విధంగా దీని యొక్క కాంట్రాక్షన్ ఎలా ఉంటుంది? వాలంటరీ టిష్యూస్. ఓకేనా? ఈ స్కెల్టన్ టిష్యూస్ అనేవి వాలంటరీ టిష్యూస్ అంటే ఏంటి? మనం కదిలిస్తేనే అవి కదులుతాయి. మనం వర్క్ చేయమంటేనే చూడండి పిల్లలు వర్క్ చేస్తారు. అలా మనం కదిలిస్తేనే ఇవి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా దీని వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? అదే విధంగా కార్డియాక్ టిష్యూస్ అనేవి ఓన్లీ హార్ట్ కి సంబంధించిన టిష్యూ మా. ఇది ఓన్లీ హార్ట్ కి సంబంధించిన టిష్యూస్. ఓకేనా? దీన్ని కార్డియాక్ టిష్యూస్ కి మరొక పేరు ఏంటంటే మయోకార్డియం టిష్యూస్ అని అంటాం. ఓకేనా? ఈ కార్డియాక్ టిష్యూకే మరొక పేరు మయోకార్డియం టిష్యూ అని అంటాం. ఓకేనా? ఇది ఓన్లీ హార్ట్ కి సంబంధించిన టిష్యూస్ మాత్రమే. ఇది మన ఇన్వాల్వ్ లేకుండా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇన్వాల్వ్మెంటరీ టిష్యూ. ఎస్ మా. ఇది ఇన్వాల్వ్మెంటరీ టిష్యూస్ అంటే ఏంటి? మన ఇన్వాల్వ్ లేకుండానే ఇది వర్క్ అనేది జరుగుతుంది.
సపోజ్ చూడండి, మన హార్ట్ బీట్ ఉంది, ఎనీ టైం బీట్ అవుతూ ఉంటుంది. ఎందుకు? మన ఇన్వాల్వ్ అనేది ఉంటుందా? ఉండదు. దానికి అదే బీట్ అవుతూ ఉంటుంది కదా. అలా క్యాడియారిక్ టిష్యూ అనేది, క్యాడియారిక్ మజిల్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఇది ఓన్లీ హార్ట్ కి సంబంధించిన టిష్యూస్. అదే విధంగా స్మూత్ మజిల్స్ అనేవి, ఇది చాలా వీక్ గా ఉంటుంది, దీని యొక్క కాంట్రాక్షన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఓకేనా? దీని యొక్క షేప్ స్పిండల్ సెల్స్ లా ఉంటాయి. ఓకేనా? దీని యొక్క షేప్స్ స్పిండల్ సెల్స్ లా ఉంటాయి. ఇవి ఇన్వాలంటరీ సెల్స్, అంటే మనం ఇన్వాల్వ్ లేకుండానే దాని వర్క్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అర్థమయ్యాయా ఈ మూడు? అదే విధంగా నర్వస్ టిష్యూస్ అనేవి చూడండి. ఈ నర్వస్ టిష్యూస్ అనేది ఇప్పుడు మన బాడీలో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఉంటాయి కదా, ఇవి ఒక చోట, అంటే ఇవి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది. నర్వస్ టిష్యూస్ అనేవి మన బాడీ నుంచి చూడండి కొన్ని సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. మనం చెప్పాం కదా మన నర్వస్ సిస్టమ్ గురించి. నర్వస్ సిస్టమ్ లో ఏం చెప్పాము? ఏంటన్నా? అటెండెన్స్ మళ్ళా పెట్టండి మేడం. అఖిల, నువ్వు అడుగుతున్నావా? అవును మేడం. మేడం చెప్పండి మా. అటెండెన్స్ లింక్ మళ్ళా పెట్టండి మేడం. సెండ్ చేశాను మన ఆల్రెడీ. మేడం లేదు మేడం, మీరు ఒక్కసారి చేయండి మేడం. అఖిల ఫస్ట్ మ్యూట్ చేయమ్మా నువ్వు. సర్లే మేడం. ఒక నర్వస్ టిష్యూస్ అనేవి మన బాడీ యొక్క సిగ్నల్స్ ని, అంటే మన బాడీ యొక్క నెట్వర్క్ టిష్యూస్ మా. ఓకేనా? మన బాడీ యొక్క నెట్వర్క్ అనేది దేని ద్వారా జరుగుతుంది? నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అదే విధంగా నర్వస్ సిస్టమ్ నర్వస్ టిష్యూస్ కూడా ఉంటాయి. ఈ నర్వస్ టిష్యూస్ అనేవి మన బాడీలో ఉన్న ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఈ నర్వస్ టిష్యూనే న్యూరోగిలియా అంటాం. ఓకేనా? ఈ నర్వస్ టిష్యూస్ నే న్యూరోగిలియా అంటాం. దీంట్లో ఏంటంటే సపోర్టింగ్ సెల్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఈ న్యూరోగిలియా అనే టిష్యూస్ అనేవి నర్వస్ సిస్టమ్ కి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అఖిల, ఎవరు మా టీవీ సౌండ్ వినిపిస్తుంది నాకు. ఈ నర్వస్ టిష్యూస్ అనేవి నర్వస్ సిస్టమ్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఈ నర్వస్ టిష్యూస్ నే న్యూరోగిలియా అని కూడా అంటాము. ఓకేనా? ఈ నర్వస్ టిష్యూస్ అనేవి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా మా? అర్థమైందా? ఎస్ మేడం. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు వరకు ఓకే అమ్మా. ఇప్పుడు వరకు మీకు టిష్యూస్ అనేవి కంప్లీట్ అయ్యి, క్యావిటీస్ అనేవి ఒక క్లాస్ లో ఒక 20 minutes లో అయిపోతుంది. అది రేపటి క్లాస్ లో చెప్తాను నేను, మండే క్లాస్ లో. మ్యామ్ PDF పెడతాన్నారు మ్యామ్. నాకు ఇంకా మాకు వెబ్సైట్ లో ఐడి ఇవ్వలేదు మా. ఐడి ఇస్తే పెడతాను. మ్యామ్ రేపు క్లాస్ ఉందా మ్యామ్? లేదు మా, హాలిడే. మీకు హాలిడే? సాటర్డే సండే హాలిడేనా మేడం? ఎస్ మా. క్లాస్ మా మండే క్లాస్. మ్యామ్ పైకి స్క్రోల్ చేయండి మ్యామ్. వాళ్ళ చెల్లెలు ఇంకా
ఇంకా కొంచెం పైన మ్యామ్. ఇంకా ఈ కింద డయాగ్రామ్ మా ఇదంతా లేదు మ్యామ్, ఇంకా కొంచెం పైన మ్యామ్. ఏది ఇదా? ఇదే మ్యామ్, బ్లూ టిక్స్ లో ఉంది మేడం కిందకి మా ఒకసారి ఆగండి మా. కింద స్క్రోల్ చేయండి మ్యామ్. మా కంప్లీట్ అయింది. ఎవరైనా నన్ను ఇక్కడ స్క్రోల్ చేయమన్నారు? ఎవరమ్మా బాబు? పైకి స్క్రోల్ చేయండి డయాగ్రామ్స్. ఒక్కన కంప్లీట్ అయిందమ్మా? కొంచెం పైకి. ఎస్ మ్యామ్. కింద మ్యామ్ నర్వస్ సిస్టమ్ డయాగ్రామ్స్. ఓకే ఓకే. మా ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మనోజ్, నీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? మనోజ్ లేకుంటే ఇక్కడ నుంచి లైన్ గా పెట్టండి మ్యామ్, స్క్రీన్ షాట్ తీసుకుంటాం మ్యామ్. మా చెప్పండి. నర్వస్ టిష్యూ తర్వాత లైన్ గా పెట్టండి మ్యామ్. అవును మ్యామ్. ఏంటమ్మా అర్థం కాలేదు మా. అక్కడ ఎవరో టీవీ సౌండ్ మాత్రం బాగా వస్తుంది మా. సుజాత. ఇప్పుడు చెప్పండి మా. సునీత ఎవరో మాట్లాడుతున్నారో చెప్పండి. ఏంటి నర్వస్ టిష్యూ తర్వాత మిగతా మొత్తం స్క్రీన్ షాట్ పెట్టుకుంటాం మ్యామ్. నర్వస్ టిష్యూస్ తర్వాత క్యావిటీస్ ఉన్నాయమ్మా. బాడీ క్యావిటీస్. న్యూరల్ టిష్యూస్ అంతేనా మేడం? మా అంతేమా. టిష్యూస్ అనేవి అక్కడ వరకే. స్క్రోల్ ఎక్కడి నుంచి కావాలమ్మా మీకు? మా మీకు క్యావిటీస్ అనేవి మండే క్లాస్ చెప్పేస్తాను. ఓకేనా? చిన్నగా మాట్లాడండి మేడం. ఓకే మేడం. వాయిస్ వస్తుందని తిట్టలేదు మా. నేను కొంచెం వాల్యూమ్ తగ్గించాను, టీవీ వాల్యూమ్ అన్నా. మా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజు జరిగిన క్లాస్ లో కానీ ఇంకా ఏదైనా డౌట్స్ అనేవి ఉన్నాయా? స్వాతి ఉన్నావమ్మా? లెఫ్ట్ అయ్యావా? డయాగ్రామ్ స్క్రూ చేయండి మేడం కొద్దిగా. అది డయాగ్రామ్స్ అక్కడ నుండి మేడం. మ్యామ్ మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి చెప్తా అన్నారు కదా మ్యామ్. మా ఎవరు మనల్ని అడుగుతుంది? మేడం ఒకసారి స్క్రోల్ చేయండి.
అంటే ఎక్కడి నుంచి మా నీకు డయాగ్రామ్ కావాలా, న్యూరో నెర్వస్ టిష్యూస్ కావాలా? నర్వస్ టిష్యూ తర్వాత మిగతావన్నీ మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాం మ్యామ్. రంగన్న కంప్లీట్ అయిందా? కంప్లీటెడ్ మేడం. ఎస్ మ్యామ్. మా నన్ను ఎవరు అడిగారు ఫస్ట్ నుంచి చెప్తారా మ్యామ్ ఇంట్రడక్షన్ నుంచి అని? ఎవరు వాళ్ళు? సరే, శిరీష, స్వాతియ, సోఫియా? ఎవరు? సోఫియా మ్యామ్. నువ్వు అడిగావా? బీజీబీఎస్ కాలేజ్ మా మీరు? నో మ్యామ్, నలంద మ్యామ్. మా నేను ఆల్రెడీ చెప్పేసా కదమ్మా నేను ఫస్ట్ నుంచి. ఆ రోజు క్లాస్ లో రాజేష్ ఉన్నాడు. మేము లేం మ్యామ్. అవునా? అప్పుడు క్లాస్ లో 10 minutes ముందు వస్తే వాళ్ళందరికీ చెప్పాను నేను. మేము 5 తీసుకోలేము. టుడే టాపిక్ చెప్పండి మా. స్క్రీన్ అన్నా షేర్ చేయండి మ్యామ్, స్క్రీన్ షాట్ తీసుకుంటాం. షేర్ చేస్తాం, ఒక నిమిషం, ఒక 5 minutes ఉంటారా? వీళ్ళు స్క్రీన్ ఓకే మ్యామ్. ఓకే కంప్లీట్ మ్యామ్. చెప్పండి మా. మ్యామ్ మేము లెఫ్ట్ అవ్వచ్చా మ్యామ్? ఎవరు మాడుతుంది? శిరీష? అవును మేడం. లెఫ్ట్ అవ్వచ్చు మా. నీకు అర్థమైందా ఈరోజు క్లాస్ అంతా కూడా? ఎస్ మ్యామ్. ఓకే మా, లెఫ్ట్ అవ్వండి. అర్థమైతే లెఫ్ట్ అవ్వచ్చా మేడం? అవ్వచ్చు మా. అంటే ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏంటి మా? డౌట్స్ ఏం లేవు మేడం. ఓకే మా, థ్యాంక్ యూ. లెఫ్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. పర్లేదు. క్యావిటీస్ ఇక్కడ ఉంటాయా మేడం? ఎస్ మా. కంప్లీట్ మ్యామ్.